అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం రాజంపేట పట్టణం ఆనుకుని తూర్పు భాగాన ఉన్నటువంటి పుల్లంగేరు అలియాస్ చక్రాల మడుగు పూర్వకాలం నుంచి వర్షాలు పడినప్పుడు వరదల కారణంగా వచ్చినటువంటి వరద నీటిని రాజంపేట పట్టణంలోకి రాకుండా నేరుగా పోలు చెరువులకు వెళ్తూ ఉండేవి. అంతేకాకుండా ఎంతో ఆహ్లాదకరంగా ఇప్పుడు మంచినీటితో చల్లని చక్కని వాతావరణంలో రాజంపేట ప్రజలకు స్వేచ్ఛ వాయువులను అందజేస్తూ ప్రజలకు ఎండాకాలంలో మంచి ఆరోగ్యాన్ని చల్లదనాన్ని అందిస్తూ ఉన్న చక్రాల మడుగు 2000 సంవత్సరంలో మడుగు పక్కన హైవే బైపాస్ రోడ్డు వేయడంతో భూ కబ్జాదారుల ప్రేమ కన్ను చక్రాల మడుగుపై పడింది. వెంటనే పదుల సంఖ్యలో బలవంతంగా చక్రాల మడుగును ఆక్రమించి ఆపై చక్రాల మడుగుపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగిందని కొందరు మేధావులు భావిస్తున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో దర్శనమిస్తున్నటువంటి డాక్యుమెంట్లు కూడా చేసుకున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. కమర్షియల్ వ్యాపారాలు ఇండ్లు మేడలు కట్టేశారు. కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూములు కావడంతో మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చక్రమడుగు అటువైపు భూములు కొని ఫ్లాట్లు వేసి కొంత భూమి చక్రాల మడుగును ఆక్యుపై చేసుకుని ఉన్నారు అని తెలుస్తోంది. మరికొందరు చక్రాల మడుగుపై నుంచి మినీ బ్రిడ్జ్ లాగా రేస్తాలు కట్టుకొని వారి యొక్క కమర్షియల్ ఫ్లాట్లకు వారి యొక్క కమర్షియల్ వ్యాపారస్తులకు చక్రాల మడుగును వినియోగిస్తున్నారు. 100 మీటర్ల వెడల్పు పైగానే ఉందని, దాదాపు 7 ఎకరాల పైచిలుకు వరకు ఎకరాల భూమి ఉంటుందని రాజంపేట ప్రజలు మనసులో మాట. భువనగిరిపల్లి ఆర్సీ దగ్గర నుంచి బోయినపల్లి దాకా కలిగి ఉన్న చక్రాల మడుగును సర్వే చేసి కొలతలు వేసి హద్దులు చూపించి భూ ఖాతాదారుల నుంచి చక్రాల మడుగును విడిపించాలని, విముక్తి కలిగించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. గవర్నమెంట్ భూములకే రక్షణ కల్పించలేని అధికారులు ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు? గవర్నమెంట్ భూములను ఆస్తులను ఓల్టా యాక్ట్ చట్ట ప్రకారం కాపాడుకోవాల్సిన అధికారులు ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఏం చేస్తుందని, ఇంత పెద్ద ఎత్తున ఆక్రమణ జరుగుతుంటే ఇన్ని రోజులు ఎందుకు వాటిని అరికట్టలేదని, అసలు ధనికులకు బలవంతులకు చట్టాలు వర్తించవా? పేదవాడివైనా నా అధికారుల పెత్తనం ప్రజలు సేవ చేయవలసిన అధికారులు ఇప్పటికైనా స్పందించి చక్రమడుగును భూ కబ్జాదారుల కోరల నుంచి కాపాడవలసిందిగా రాజంపేట ప్రజలు కోరుతున్నారు. భూ కబ్జాదారుల ప్రేమకు నిదర్శనంగా భూ రికార్డులను పేపర్లపైన పరిమితంగా ఉండిపోతుందో, మళ్ళీ పూర్వ 20 సంవత్సరాల కిందట వైభవం చక్రాల మడుగు వస్తుందో అంత అధికారుల చేతిలోనే ఉంది. మరి కబ్జాదారులకు కొమ్ము కాస్తారో, ప్రజలకు న్యాయం చేస్తారో వేచి చూద్దాం. మరిన్ని వివరాలతో మేము ముందుకు వస్తాం. పార్ట్ 2 న్యూస్ తప్పక చూడండి.